కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకుడు మరెల్లి అనిల్ హత్యకు గురయ్యారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత సబ్ స్టేషన్ సమీపంలోని అనిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలాన్ని కొల్చార ఎస్ఐ నర్సాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజీరెడ్డి పార్టీ శ్రేణులు పరిశీలించారు. ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అనిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నైట్ టైంలో వాళ్ళ కావేకి సైడ్ బీమ్స్ వచ్చాక అది బుల్లెట్ అనేవి మెరిసినాయి. చక్కెర మెరిసాక చూసినాం 2 ఒక దగ్గర ఉన్నాయి. తర్వాత మిగతా దగ్గర సర్చ్ చేస్తే ఇంకో దగ్గర 2 ఉన్నాయి. తర్వాత అప్పుడు మాకు ఐడెంటిఫై చేసినాం ఇది అటాక్ చేసేదని. అంతవరకు కూడా మేము ఏమనుకున్నామంటే జస్ట్ గుద్దుకుండు కాబట్టి ఎక్కడో గట్టి దెబ్బ తాకింది చనిపోయినా మేము అనుకున్నాం ఒక 1 అవర్ దాకా. తర్వాత సిఐఎస్ఐ చెకింగ్ చేసిన తర్వాత బుల్లెట్స్ దొరికిన తర్వాత అప్పుడు మేము అది అటాక్ చేయడం వల్ల చనిపోయినా అప్పుడు నిర్ధారించింది. హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి స్వగ్రామం పైథార గ్రామానికి వస్తున్న సమయంలో వెంటాడి వరిగుంతం సమీపంలో దుండగులు కాల్పులు జరిపి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనిల్ను తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అనిల్పై ఎవరు కాల్పులు జరిపారు, ఎందుకు జరిపారు, హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, గ్రామస్తులు భారీ ఎత్తున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఆందోళన నెలకొంది. పోలీసులు సమగ్ర విచారణ జరుపుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మెదక్ ఆసుపత్రికి మార్చరీలో భద్రపరిచారు. కడప జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబానికి అనిల్కి మధ్య భూ వివాదం ఉందని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద 80 లక్షలతో పాటు కార్ అనిల్ తెచ్చారని సమాచారం. 5 నెలలుగా అనిల్ వద్దే బెంచ్ కార్ ఉందంటున్నారు. అప్పుడు రాత్రి ఎంత అవుతుందంట ఒక్కడేళ్ళు వీళ్ళు నాకు ఈ పిల్లగాడు మా తమ్ముడు, ఈ బావ మా తమ్ముడు నాకు 8 తర్వాత 8కో ఇప్పుడు కాల్ చేసి అన్న ఈ అర్జెంట్ అయింది, నువ్వు ఏడున్నావు అని వీళ్ళు నాకు పిలిస్తే ఇమ్మీడియట్లీ మీరు కేర్ హాస్పిటల్ తీసుకోపోరని చెప్పి కేర్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ సార్ అన్నాడంటే 20 నిమిషాల ముందే చనిపోయినా అని చెప్పిందంట. మా ప్రతినిధి సుప్రియ ఉన్నారు. సుప్రియ, అప్డేట్స్ ఏంటి? శివాని, మెదక్ జిల్లా కోల్చారం మండలము వరిగుంతం సబ్ స్టేషన్ సమీపంలో దళిత నేత కాంగ్రెస్ పార్టీ ఎస్పీ నాయకుడు మర్రెల్లి అనిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు రాత్రి. అయితే ఘటన స్థలాన్ని కూల్చారం ఎస్ఐ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి పార్టీ శ్రేణులు పరిశీలించగా 2 బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే అతని భుజంలో 2 బుల్లెట్లు ఉండగా డెడ్ బాడీ పక్కన 4 బుల్లెట్లను కూడా పోలీసులు అయితే లభ్యం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ నుండి స్వగ్రహం పైతార గ్రామానికి వస్తున్న సమయంలో వెంటాడి వరిగుంతం దగ్గర సమీపంలో కాల్పులు జరిపించినట్లు కూడా హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అయితే తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనిల్ ని తరలించగా మృతి చెందినట్లు కూడా డాక్టర్లు తెలిపారు. అయితే అనిల్ పై కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు, హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సంఘటన స్థలంలో దొరికిన 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్నాక దళిత సంఘాలు, గ్రామస్తులు భారీ ఎత్తున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. కొంచెం అక్కడ ఆందోళన కూడా వ్యక్తమైందనే చెప్పాలి. అయితే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన జరిగిన సమయంలో పోలీసులు సమగ్ర విచారణ జరుపుతామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అయితే శవ పరీక్ష కోసం మృతదేహాన్ని మెదక్ మార్చిలో భద్రపరిచారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కుటుంబానికి మృతుడు అనిల్ కి గత కొద్ది రోజులుగా భూమి విషయంలో వివాదం ఉన్నట్టు కూడా కొంచెం సమాచారం ఉంది. అయితే ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద 80 లక్షలు ప్రస్తుతం ఉన్న కారు తెచ్చినట్టు కూడా సమాచారం ఉంది. గత 5 నెలలుగా బెంజ్ కారు అయితే అనిల్ దగ్గరే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ.